వెల్కమ్ టు ఎస్ఎస్ బ్రాండ్ టెక్నాలజీ గైస్. ఇవాళ వీడియోలో వచ్చేసి మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాము. ఇగ్గర గ్యాడ్జెట్. సో గైస్, ఈ గ్యాడ్జెట్ అయితే మనం అన్బాక్సింగ్ చేసే కంటే ముందు ఏంటి అంటే మీకు ఇక్కడ లైక్ బటన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఆ లైక్ బటన్ని క్లిక్ చేయండి. సో మీరు ఫస్ట్ టైం కనుక ఛానల్కి వస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఒక దబాయించి కొట్టండి. సో మళ్ళీ నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో మరి ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం అనమాట. సో దీన్ని ఓపెన్ చేసిన తర్వాత అయితే మీకు ఆ గ్యాడ్జెట్ ఏమని చెప్తాను అనమాట. సో మనం అడవిలో అన్బాక్సింగ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎటువంటి నైఫ్ అనేది అవైలబుల్లో లేదనమాట. సో జస్ట్ ఈ విధంగా అయితే అన్బాక్సింగ్ అనేది మనం చేద్దాం అనమాట సింపుల్గా. సో కొద్దిగా అడవిలో చేస్తే మనకి కొద్దిగా క్రేజీగా ఉంటుంది, కొద్దిగా క్లైమేట్ కూడా కొద్దిగా బాగుంది కాబట్టి ఇక్కడ అయితే చేస్తున్నాను. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మీకు కూడా. ఇది వచ్చేసి మనకి కాస్మిక్ కంపెనీ నుంచి మనకి H11 గేమింగ్ హెడ్సెట్ అనమాట. సో ఈ హెడ్సెట్ అయితే మనం ఇప్పుడైతే ఓపెన్ చేసి పీసీకి, ల్యాప్టాప్కి, మన PS4కి, ఎక్స్బాక్స్కి, మనకి మొబైల్కి కూడా ఇది అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఓపెన్ చేయడం మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ర్యాప్తో ఈ విధంగా హెడ్సెట్ అనేది మనకి ఇక్కడ ఉందన్నమాట. సో దీని అనేది మనం పక్కకు పెట్టాం. సో లోపల చూసుకుంటే మనకి వచ్చేసి ఇంకా కాస్మిక్ బైట్ ఇది ఉందన్నమాట. మనకి వారంటీ కార్డు ఉంది ఇక్కడ లోపల చూసుకుంటే. సో ఇంకొకటి వచ్చేసి మనకి గైడెన్స్ ఉందన్నమాట. రివ్యూ మనం ఏ విధంగా యూస్ చేయాలనేది మనకి ఈ విధంగా కనెక్ట్ చేయాలి మనకి ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. సో ఈ పేపర్స్ అయితే మనం పక్కకి పెట్టాం అనమాట. సో బాక్స్ కూడా పక్కకు పెట్టాం. సో మనకి చూసుకుంటే మనకి ర్యాప్ కవర్లో అయితే వచ్చేసింది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం. సో దీని అయితే మనం ఓపెన్ చేసేద్దాం. సో హెడ్సెట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో చూడండి కవర్ ఏదైతే ఉందో ఈ కవర్ని కూడా మనం అయితే సీల్ చేసేద్దాం, బ్రేక్అవుట్ చేసేద్దాం. సో గైస్ ఇదే అనమాట మనకి హెడ్సెట్ చూస్తున్నారు కదా. మనకి హెడ్సెట్ ఈ విధంగా ఉంది, కాస్మిక్ బైట్ అని ఇక్కడ కంపెనీ బ్రాండ్ అనేది మనకి మెన్షన్ చేశారు. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి మైక్ అనేది ఉందన్నమాట. సో దీని అయితే మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని మన గేమింగ్కి కాబట్టి మనకి ఎక్సలెంట్ అయితే యూజ్ అవుతుంది. సో దీన్ని చూసుకుంటే మనకి కేబుల్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంది. 3.5 mm మనకి మొబైల్కి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఆడియో జాక్ అనేది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆడియో కంపాబిలిటీ ఉందన్నమాట. సో ఆడియోని అయితే మనం ఈ విధంగా మూవ్ చేసుకోవచ్చు. మనకి ఆడియో అడ్జస్ట్మెంట్ ఆన్ అండ్ ఆఫ్ ఇక్కడ ఉంది. మనకి ఆడియో అనేది కూడా మనం ఇక్కడ ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా వాళ్ళైతే మెన్షన్ చేస్తారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇది రైట్ సైడ్ అనేసి. సో ఒకసారి అయితే నేను మనకి ఇది కూడా చాలా మెత్తగా ఉందన్నమాట. సో మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా సో దీన్ని అయితే నేను ఒకసారి పెట్టుకుని అయితే చేస్తాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ప్రోడక్ట్ రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాము. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేను 1 వీక్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను అనమాట ఈ హెడ్సెట్ని. సో ఇప్పుడు దీన్ని ఫుల్ రివ్యూ గురించి అయితే మనం మాట్లాడుకుంటే సో ఇది వచ్చేసి మనకి ఫిజికల్ బాడీ మొత్తం మనకి ప్లాస్టిక్తోనే మేడైపోయింది అనమాట. సో మీరైతే గమనించవచ్చు. సో దీనికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి మైక్ అనేది ఒకటి అవైలబుల్లో ఉంది. సో ఈ మైక్ యూజ్ చేసి అయితే మనం కాల్ మాట్లాడుకుంటాం కదా. సో కాల్ మాట్లాడినా సరే, గేమ్ ఆడినా సరే సో మనకి ఆడియో క్లారిటీ అనేది బాగుంటుంది అనమాట. సో ఒకసారి మీకు లైవ్లోనే చూపిస్తాను మీకు ఆడియో క్లారిటీ ఏ విధంగా ఉందనేది. సో ప్రజెంట్ అయితే మీకు ఆడియో అనేది బోయా మైక్ నుంచి అయితే వస్తుంది అనమాట. సో ప్రజెంట్ అయితే నేను దీన్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. మీరు సో దీన్ని అయితే రిమూవ్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి హెడ్సెట్ ఏదైతే ఉందో మనకి హెడ్సెట్ నుంచి 3.5 mm ఆడియో జాక్ ఉంది. సో దీన్ని అయితే నేను ఇప్పుడు ప్రజెంట్ మొబైల్కి అయితే కనెక్షన్ ఇస్తున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చే ఆడియో క్లారిటీ ఏదైతే ఉందో మనకి హెడ్సెట్ నుంచి వస్తుంది అనమాట. హెడ్సెట్ యొక్క మైక్ ఏదైతే ఉందో సో దీని నుంచి అయితే వస్తుంది అనమాట. సో ఈ మైక్ అనేది నేను ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు వింటున్నారు కదా. సో ఆడియో క్లారిటీ వచ్చేసి మనకి హెడ్సెట్ నుంచి వస్తుంది అనమాట. కాస్మిక్ H11 హెడ్సెట్ వచ్చి మీకు ఆడియో క్లారిటీ ఏ విధంగా ఉంది, మీకు బేస్ కానీ లేకపోతే క్లారిటీలో మీకు డిస్టర్బెన్స్ వస్తుందా సో ఏది అనేది మీరైతే గమనించవచ్చు. సో హెడ్సెట్ అయితే మనకి కంఫర్ట్గానే ఉంది. మనకి హెయిర్ కప్స్ అవుతున్నాం, హెయిర్ కప్స్ కూడా మనకి రౌండ్గా ఉన్నాయి కాబట్టి మనకి చెవులో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే మనకి ఇది అడ్జస్ట్మెంట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో మనకి హెయిర్ కప్స్ అవుతున్నాయి ఇది కూడా మనకి సాఫ్ట్గా ఉన్నాయి చాలా. మనకి పెట్టుకున్నప్పుడు కూడా అంటే మనం ఒక 2-3 అవర్స్ కూడా ఎక్కువసేపు సాంగ్స్ విన్నా కానీ గేమ్ ఆడినా సరే మనం పెట్టుకుంటాం కదా ఎక్కువసేపు, మనకి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు అనమాట. సో మనకి కంఫర్ట్గానే ఉంది. ఈ ప్రోడక్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే మనకి ప్రోడక్ట్ బడ్జెట్ వచ్చేసి మనకి 760 రూపీస్లో అయితే మనకి అమెజాన్లో అయితే అవైలబుల్లో ఉంది. సో
కాస్మిక్ బైట్ కంపెనీ నుంచి అయితే మనకి చాలా మోడల్స్లో కూడా మనకి హెడ్సెట్ అనేవి ప్రజెంట్ గేమింగ్ హెడ్సెట్ అయితే చాలా అవైలబుల్లో ఉన్నాయి. సో అందులో H11 వచ్చేసి ప్రజెంట్ అయితే మీరు చూస్తున్నారు కదా, సో ఈ విధంగా ఉంది. సో అంతేకాకుండా మనకి హెడ్సెట్లో కాస్మిక్లో కూడా మనకి M40 అని సో వేరే హెడ్సెట్ అయితే ఉన్నాయి. బట్ ఏంటి అంటే మనకి ఇయర్ కప్స్ వచ్చేసి కొద్దిగా పొడుగా ఉండడం వల్ల అని సో దాని క్వాలిటీ అనేది కూడా కొద్దిగా వేరే ఉందన్నమాట. సో దాంట్లో వచ్చేసి నేను కాస్మిక్ H11 అయితే నేను చూస్ చేసుకున్నాను. సో ప్రజెంట్ అయితే మీరు లైవ్లో అయితే గమనించవచ్చు మనకి ఆడియో క్లారిటీ ఏ విధంగా ఉందనేది. సో మనకి ఆడియో అడ్జస్ట్మెంట్ కూడా మనకి ఇక్కడ ఉందన్నమాట. సో మీరైతే గమనించవచ్చు. సో ప్రజెంట్ ఇక్కడ మైక్ అయితే ఆన్లో ఉంది కాబట్టి మీకు ఆడియో క్లారిటీ ఏదైతే ఉందో మీరు ఆడియో క్లారిటీ అనేది ఇస్తున్నారనమాట. సో ఒక్కసారి నేను మైక్ ఆఫ్ చేస్తాను, ఆఫ్ చేస్తే మీకు ఆడియో క్లారిటీ అంటే మనకి సౌండ్ అనేది వినిపించదు అనమాట. సో ఒకసారి అయితే నేను అనమాట. సో ఇప్పుడు దాకా నేను మైక్ ఆఫ్ చేశాను, సో మీకు ఆడియో అనేది వినిపించదు అనమాట. సో ఈ విధంగా మనకి మైక్ ఆడియో ఏదైతే ఉందో ఆడియోని కూడా మనం అయితే ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఫుల్ వాల్యూమ్ అయితే పెట్టి నేనైతే సాంగ్స్ అయితే విన్నాను అనమాట. సో ఒక 2 hours అయితే విన్నాను. సాంగ్స్ వచ్చేసి మనకి ఆడియో క్లారిటీ కూడా చాలా బాగానే ఉంది. సో ఏంటి అంటే మనకి ఆడియోలో వచ్చేసి ఏంటి అంటే కొద్దిగా చిన్న డిస్టర్బెన్స్ అయితే ఉందన్నమాట. సో మనకి ఏంటి అంటే రాక్ సౌండ్ ఉంటుంది. సో రాక్ సౌండ్ అనేది కొద్దిగా మనకి ఆడియోలో ప్రాబ్లం ఉందన్నమాట. లైవ్లోనే గమనించవచ్చు మనకి ఆడియో అవుట్పుట్ అనేది బాగానే ఉంది. బట్ ఏంటి అంటే మనం సాంగ్స్ వినేటప్పుడు కానీ గేమ్ ఆడేటప్పుడు కానీ కొద్దిగా ఆడియో క్లారిటీ ఏదైతే ఉందో అదే అనేది మనకి కొద్దిగా రాక్లో ఉందన్నమాట. అంటే మనం సాంగ్స్ వినేటప్పుడు ఆడియో సెట్టింగ్స్ ఉంటాయి కదా, సో వాల్యూమ్ ఎన్వలూప్ అనేది మనం అది సెట్ చేసుకుంటే మన మొబైల్లో అప్పుడు మనకి ఆ రాక్ సౌండ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని అనేది మన మొబైల్లో అయితే తగ్గించవచ్చు. బట్ ఏంటి అంటే అది తగ్గించే ఆ ఆప్షన్ లేని మొబైల్స్లో అయితే మీరు ఏం చేయలేరు, ఆ రాక్ సౌండ్ అనేది ఆ విధంగానే వస్తుంది. సో ఇది ఒకటి మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు మనకి ఇందులో వచ్చేసి. దీని ప్రైస్ వచ్చేసి కూడా మనకి 760 రూపీస్లో అవైలబుల్లో ఉంది కాబట్టి సో ఆ ప్రైస్లో కూడా మనకి వేరే బ్రాండ్స్లో కూడా అవైలబిలిటీ ఉంది. సో ఒకసారి మీరు ఈ కంపెనీ అయితే చెక్ చేయాలనుకుంటే అయితే మీరు ఒకసారి అయితే చెక్ చేయొచ్చు. మీరు వేరే కంపెనీలో కూడా మీరు వేరే రివ్యూ చూసి అయితే వేరే ప్రోడక్ట్ అయితే కొనాలనుకుంటే ఖచ్చితంగా వేరే ప్రోడక్ట్కి అయితే వెళ్ళొచ్చు. బట్ మనకి ఇది ఓవరాల్గా అయితే బాగానే ఉంది. బట్ ఏంటి అంటే మనకి ఆడియో క్లారిటీలో వచ్చేసి మనకి కొద్దిగా రాక్ సౌండ్ అనేది డిస్టర్బెన్స్గా ఉంది. సో అదొక మైనస్ పాయింట్ వచ్చేసి మిగతా ఫిజికల్ లుక్ కానీ మనకి ఓవరాల్గా అయితే మనకి ఎక్సలెంట్గానే ఉంది. సో మనకి ఆడియో అడ్జస్ట్మెంట్ ఉంది, అంతేకాకుండా మనకి 3.5mm ఆడియో జాక్ కూడా ఉంది. సో దీన్ని యూజ్ చేసి అయితే ఆల్రెడీ మనం పీసీకి కానీ ల్యాప్టాప్ కానీ ఎక్స్బాక్స్కి అయితే మనం అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో కనెక్ట్ చేసుకొని మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇదనమాట మనకి ఓవరాల్గా కాస్మిక్ H11 హెడ్సెట్కి సంబంధించి ఫుల్ రివ్యూ అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇటువంటి అన్బాక్సింగ్ వీడియోస్ అని టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో పొందాలనుకుంటే కింద అనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఓకే, థ్యాంక్ యూ గైస్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో అంటిల్ దెన్ దిస్ ఇస్ సంతోష్ సైనింగ్ ఆఫ్. జై హింద్. వెల్కమ్ టు ఎస్ఎస్ బ్రాండ్ టెక్నాలజీ. గైస్ ఈ వీడియో వచ్చేసి మనకి కైన్ మాస్టర్ సిరీస్లో 15th వీడియో అనమాట. సో మనం సక్సెస్ఫుల్ అయితే 14 వీడియోస్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాము.